అద్భుతంగా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే చిక్కునంది గారు సినిమాటోగ్రఫీ అయితే అసలు చూసే కొద్ది ఇంకా సాంగ్ అప్పుడే అయిపోయిందా అని మాత్రం మీకు అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా సాంగ్ చూసేద్దామా? మరి ఈ సాంగ్ లా ఎవరి చేతుల మీద చేపిద్దాం మీరే చెప్పండి. ఆడియన్స్ మన హీరోతోనే చేపిద్దామా లేదంటే బిగ్ బాస్ టీమ్ అందరితో చేయిద్దామా? అందరితో చేయిద్దాము. ఓకే, సో ఇక్కడ ఉన్న టీమ్ అందరూ కూడా వన్ గో. Yes, can we have a Pattu Pattu Jeeva song on the screen? ఈ సాంగ్ ఇంత చక్కగా డైరెక్ట్ చేసినటువంటి సాదిక్ ఎండి గారిని చేసి రావాల్సి గారికి వచ్చేసాము. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్ గారిని చేసి రావాల్సి గారికి వచ్చేసాము. ఈ చెప్పండి సరిపోవండి. ఇంత క్రేజీ సాంగ్ కి, ఇంత క్రేజ్ ఉన్న సాంగ్ కి మీరు ఇంత తక్కువ సాంగ్ ఎలాగా? చాలా గట్టిగా ఉంటారు. రైట్, స్టోరీ లహరిక రెడ్డి గారిని చేసి రావాల్సింది. ఇటీవల ప్రేమలో అనే సాంగ్ తో ఒక హుక్ స్టెప్ ని ఆయన సొంతం చేస్తున్నారు. మరి ఈ సాంగ్ లో కూడా చాలా ఉన్నాయి హుక్ స్టెప్స్, చేపిస్తాం తర్వాత. అండ్ ఇప్పుడు అలాగే రియల్ కపుల్ ఉన్నారు. ప్రియాంక చేసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇద్దరు కలిసి రావాలి. అర్జున్ గారి చేతికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మానవ్ గారి చేతికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుహాసిని గారి చేతికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుహాసిని గారు మన పక్కింటి పిల్లలా కనిపించే సుహాసిని గారు అంటే క్యూట్ గా. రైట్, మణికంఠ గారి చేతికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎప్పుడు కోపంగా ఉంటూనే నవ్విస్తూ అలాగే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఆయన కామెడీ పంచులతో అర్థమైందా? చేతికి రావాల్సిందిగా అండ్ అలాగే నైనిక గారిని చేతికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. క్యూట్ నైనిక గారిని. రైట్, బుద్ధి గారి చేతికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బుద్ధి గారు ఒకరే వచ్చారు, సింగిల్ గా వచ్చారు బుద్ధి గారి రోజు. స్టార్ట్ చేద్దాం. మంచి ప్రయత్నం వాటికి చేసిన గారికి, హీరోయిన్ గారికి, గారికి ఏమైనా నియమం రాహుల్ గారు ఏంటండి మాట్లాడుతుంది? మొత్తానికి మొత్తం సెట్ లో
మా ఈశ్వరు పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అంతే చాలా స్వీట్ గా మాట్లాడించారు. రైట్, మరి ఈ సాంగ్ ని ఇంత చక్కగా పాట పాడిన సాకేత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi everybody. Firstly, I'm very happy to be a part of this song. And Kalyan, thank you so much for choosing me as a singer. And Babai, Nikhil, Iravisho, and Super, and Sadiko, thank you so much. And my co-singer, she's not here, Keertana, thank you. And thanks everybody for coming and encouraging us. Thank you. ఇప్పుడు కళ్యాణ్ పెద్దగా మన సినిమాకి ఓపెన్ చేసిన ఈ ప్రొడక్షన్ లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దీనికి ఒక 40 lakhs ఖర్చు వచ్చింది ఈ సాంగ్ కి. నన్ను నమ్మి పెట్టారు. నాకు ఫస్ట్ సాంగ్ రాగానే నాకు మాట్లాడడానికి రాదు, భయం అవుతుంది. సో అందుకే నాకు ఫస్ట్ సాంగ్ రాగానే నాకు గుర్తొచ్చింది కళ్యాణ్ అన్న. మేము ప్రీవియస్ కూడా సుమతులు పోతున్న చిన్నారామ సాంగ్ చేసాం, అది మంచి హిట్ అయింది. సో నాకు నేను చేస్తున్నా అంటే ఏం చేయాలన్నా నాకు కళ్యాణ్ అన్న గుర్తొస్తాడు. థ్యాంక్ యూ కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికైనా నాకు మంచి ఇన్స్పిరేషన్ అన్న. లవ్ యూ అన్న. సాకేత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. కీర్తన గారు థ్యాంక్ యూ. మా కుమార్ అన్న మాకు ఎన్ని చేసినా ఖర్చులు పెంచినా ఏ రోజు మా మీద కోపడలేదు. మాకు ఎప్పుడు బ్యాక్ సపోర్ట్ ఇస్తాడు కుమార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ప్రొడక్షన్ లో నేను రావడానికి కారణం మెయిన్ కారణం రాహుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ అన్న లేకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు, నేను. థ్యాంక్ యూ అన్న రాహుల్ అన్న. నిఖిల్ అన్న నాకు ఎప్పుడు జోకులు ఇస్తారు కాబట్టి థ్యాంక్ యూ అన్న. నైని గారు థ్యాంక్స్ అండి, మంచిగా చేశారు, చాలా మంచిగా ఎంకరేజ్ చేశారు అందరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వర్ అన్న, లవ్ యూ అన్న, నువ్వు ఉన్నందుకు సాంగ్ ఎంత బాగా వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. క్యామియో రాను ముంబైకి రాను హీరోయిన్ లిఖిత, జస్ట్ వాళ్ళ మమ్మీకి చిన్న క్యారెక్టర్ ఉందండి, నాకు లిఖిత కనిపించాలి, అప్పుడేట్లో బాగుంటుంది, వైఫ్ బాగుంటుంది అని చెప్పి ఈవెంట్ క్లోజ్ చేసి వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత. నాని పటేల్ నా ఫ్రెండ్, ఎప్పటికీ ఫోక్ సాంగ్ చేస్తుంటాడు, ఎప్పుడు మేమిద్దరం కలిసి చేస్తుంటాం. మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకోటి రాము రాథోడ్ ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నాడు, వారికి సపోర్ట్ చేయండి. మేమందరం కలిసే దాకా వచ్చాం, ఇప్పుడు వాడిని సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ లో ఉన్నాడు రాము రాథోడ్, వాడిని ఓట్ చేయండి, వాడిని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రియాంక గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నైనిక గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. అన్న నీ లుక్ చాలా బాగుంటుంది అన్న, థ్యాంక్ యూ అన్న. శివ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న. నీతో నేను మాట్లాడినా 2-3 times. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేసినా కూడా అన్ని సూపర్ హిట్ అవుతుంది. మరి ఈ సాంగ్ కి కూడా ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్, మరి ఆయన ఎవరో కాదు కళ్యాణ్ కీస్ గారు. సో కళ్యాణ్ కీస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. First of all, congratulations to the Popcorn Music and Rahul Anna. Thank you for choosing us. Thank you, Sadik. Na support eppudu neeku untundi. And all the best to the Popcorn Music. Me Popcorn Music Aditya Music anta pedda kavalani manaspoortiga korukuntunnanu. Thank you Ishwar bro. Chaala baga chesinavu bro. ఒక మూవీ సాంగ్ కి ఏమాత్రం తగ్గకుండా తీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో అండ్ నైని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ సాంగ్ వినగానే తమ్ముడు అజయ్ లేరా, అజయ్ సాంగ్ బాగా రాసింది, చాలా నాకు బాగా నచ్చి ఆ సాది కూడా చెప్పాను, బాగుంది సాంగ్. ఎవరితో పాడిద్దామంటే నాకు ఫస్ట్ మైండ్ లో స్ట్రైక్ అయింది సాకేత్ అన్న వాయిస్ అండ్ కీర్తన గారి వాయిస్. సో అద్భుతంగా వచ్చింది పాట, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్ కళ్యాణ్ కీస్ గారు, మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇంకా మా ముందుకు తీసుకురావాలి. అండ్ అలాగే ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఈశ్వర్ పెట్టి గారు. మరి ఈశ్వర్ పెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికి గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అంటే మా టీం అంతా బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ పాప్కార్న్ మ్యూజిక్ అంటే ఒక క్వాలిటీ మెయింటైన్ చేసే ఒక ఇదే ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మనందరికి. థ్యాంక్ యూ కుమార్ సార్ అండ్ థ్యాంక్ యూ సాదిక్. థ్యాంక్ యూ. నేను ప్రేమలో సాంగ్ అప్పుడే హిట్ అయింది, కొంచెం ఆ వైబ్ అది ఎంజాయ్ చేస్తున్నప్పుడే నాకు ఫోక్ సాంగ్ వచ్చింది యాక్చువల్లీ. సో ఫోక్ సాంగ్స్ చేయొచ్చా లేదా నాకు తెలియదు, కానీ కంటెంట్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఒక మంచి డాన్స్ సాంగ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫోక్ సాంగ్స్ కూడా చాలా వెళ్తున్నాయి కదా, సో చేద్దామని అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అని తెలిసింది. కళ్యాణ్ కీస్ మేమందరం ఏమీ లేనప్పుడు అంటే బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్స్ మేము ఇప్పుడు రాను బొంబాయి గారి నుంచి ఒక బ్రాండ్ అయిపోయారు. ఇప్పుడు మీ మ్యూజిక్ తో అండ్ అజయ్ లిరిక్స్ అండ్ బ్రో మీ సింగింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే సాంగ్ కంపోజ్ చేసినప్పుడు మీరు పాడారు కాబట్టి మేము అంత గట్టిగా చేయగలిగాం. చాలా ఊపించింది యాక్చువల్లీ. దీనికి క్లాస్ కంపల్సరీ. అండ్ దీనికి స్పెషల్ ఎనర్జీ నిఖిల్ బ్రో ఒకసారి మీరు ముందుగా అంటే ఫస్ట్ నాకు నిజంగా నేను బిగ్ బాస్ అది చాలా తక్కువ చూస్తాను. ఎవరు ఆర్టిస్ట్ అన్నప్పుడు బిగ్ బాస్ నిఖిల్ అని చెప్తూ వస్తున్నారు, కానీ నేను ఒక సాంగ్ చూశాను మీది. ఆ తర్వాత నాకు సెట్ వచ్చిన తర్వాత మీరు ఆడుతున్నప్పుడు సాంగ్ కి ఇట్లా ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అండ్ నైని గారు ఒకసారి నిఖిల్ బ్రో ఎనర్జీ, నైని గారు ఎక్స్ప్రెషన్స్ మీరు ఇట్లా చూసారు కానీ ఫుల్ స్క్రీన్ లో మీరు ఒక్కసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా చూడండి. మీరు ప్రతి ఎక్స్ప్రెషన్ అండ్ ప్రతి లిరిక్ మీకు కనబడతా ఉంటది. అండ్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మీరు కిల్లింగ్ అసలు. అండ్ వన్ క్యామియో లిఖిత అండ్ వీళ్ళు వచ్చినప్పుడు మీరు ఒకసారి సాంగ్ డోస్ తిరుగుతుంది అనమాట. కానీ కంగ్రాట్స్ అండ్ వీళ్ళలో తెలుసు లిఖిత. ఈ కాంబినేషన్ లో మీరు సాంగ్ చాలా రేట్ గా చూస్తారు అంటే ఒక్క బ్యాక్ ఎనర్జీ అనమాట. అండ్ థ్యాంక్ యూ రాహుల్ బ్రో, థ్యాంక్ యూ కుమార్ సార్, థ్యాంక్ యూ. పాప్కార్న్ మ్యూజిక్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో కంటెంట్ క్వాలిటీ రెండు బ్రాండ్ గా వస్తా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ సాంగ్ విషయానికి వస్తే మాస్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పట్టుపట్టు పట్టుచీర. పట్టుచీర. సో లెట్ మీ ఫోకస్. నో యాంకరింగ్, యాక్టింగ్ ఇస్. సో సాంగ్ మాస్ బీట్ బాగుంది. అంటే ఇప్పుడు దసరాకి కరెక్ట్ గా ఫోక్ సాంగ్ పడాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్. ప్రతి ఫంక్షన్ లో డెఫినెట్లీ నాకు నచ్చింది సాంగ్. అండ్ ప్రొడక్షన్ హౌస్ చాలా బాగా వర్క్ చేసింది అనిపించింది. ఎందుకంటే మైన్యూట్ డీటెయిల్స్ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, హెయిర్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఐ రియలీ లవ్ ద సాంగ్. అన్నారు అని కోరుకుంటున్నాను. అండ్ మీడియా అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్, ఇంకొక హిట్ బయటికి తీసుకొచ్చావు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. నైని క్యూట్ జాబ్, చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ నేను ఇందాక కూడా చెప్పినట్టు నాకు ఈ కాస్ట్యూమ్ ఇద్దరు చాలా 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 నచ్చింది. అండ్ ఎక్స్ప్రెషన్ నిఖిల్ ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి చేంజ్ కనిపిస్తుంది. అండ్ వీఆర్ లైకింగ్ ఇట్. సో పేమెంట్ కూడా పెరిగిందంట. No, of course, పెరుగుపోవాలి. అండ్ యూ గైస్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఇంకొక హిట్ కోసం మనందరం సిద్ధం అయిపోయాం కాబట్టి పట్టు చీర ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. థరోలీ ఎంజాయ్ చేసాము. చాలా కలర్ఫుల్ గా ఉంది కొరియోగ్రఫీ వైజ్, సాంగ్ వైజ్. అండ్ ఇట్ వాస్ అ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది. టోటల్ డాన్స్ నైస్. సో మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాము. సో మీరందరూ ఇక్కడైతే చూసారు, బట్ ఇంకా యూట్యూబ్ లో వెళ్ళి చూడండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అర్జున్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్. సాంగ్ నిజంగా చాలా బాగుంది, బాగోకపోతే ఎంతమంది రాదు. అండ్ నిఖిల్ అందరూ అంటుంటారు స్పెక్స్ తీయడు అని, కొన్ని అద్భుతాలు చూసినప్పుడు తీస్తుంటాడు. ఫస్ట్ షాట్ లో చూస్తుంటారు, అద్భుతం అలవాటు అయిపోయినా మళ్ళీ పెట్టేస్తాడు. మధ్యలో షాట్ లో కళ్ళజోడు పెట్టి, నేను ఎప్పుడు కళ్ళజోడు పెట్టలేదు అన్న. అండ్ వేరే ప్రొడ్యూసర్ కదా,
సార్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ప్యాషనేట్ గా అంటే కింద మీరు నాతో మాట్లాడినప్పుడు అర్థమైంది. సాంగ్ చాలా ప్యాషనేట్ గా తీశానండి. కానీ నాకు ఎందుకో అవుట్పుట్ మీద నేను అనుకున్న విజువల్స్ రాలేదు అన్నారు. జనరల్ గా అంటే మేము ఆల్బమ్ సాంగ్స్ చాలా చూస్తుంటాం కాబట్టి ఇంత ఖర్చు అనేది నిజంగా చాలా మంది పెట్టరు. సో మీరేమి బాధపడద్దు, లేకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు. మీరు అనుకున్న విజువల్స్ రాలేదు అని చెప్పి సాంగ్ నిజంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. అలాగే అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఒక మంచి కొరియోగ్రాఫర్ ఈశ్వర్ రెడ్డి గారు అండ్ బ్లాక్ బస్టర్ సింగర్ సాకేత్ గారు. అంటే మనం పోడుకున్నట్టు పోడితే తెలిసిపోతాడు కదా, స్టేజ్ కదా పోడా. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. నిజంగానే సాంగ్ చాలా బాగుంది. సాంగ్ అంతసేపు ఉందని కూడా తెలియలేదు, చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అండ్ ముఖ్యంగా కెమెరా వర్క్ చిక్కు రాలేదనుకుంటా కదా, కెమెరా వర్క్ నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకేముంది, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆల్రెడీ రాను ముంబైకి రాను మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ కాదు, మిస్ యూనివర్స్ ఆ పోటీలు జరిగినప్పుడు వాళ్ళు కూడా డాన్స్ చేశారు. అంత మంచి సాంగ్ అందించారు. దాన్ని ఏమంటారు, ఆల్బమ్ సాంగ్స్ ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ఆ సాంగ్. హ్యాట్స్ ఆఫ్ టు యు బ్రో. అండ్ దట్స్ ఇట్. లేదురా, నన్ను తీస్తారా నాయన. సుహాసిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. హాయ్. చంపుతా ఒక్కొక్కరిని. నాకు ఫస్ట్ సాంగ్ చూడగానే ఏం కనిపించిందంటే ప్రొడ్యూసర్ గారు బాగా గట్టిగా ఖర్చు పెట్టారని మాత్రం కనిపించింది. ఒక సాటి ప్రొడ్యూసర్ గా ఫస్ట్ వాళ్ళని కంగ్రాట్ చేయాలి. ఎందుకంటే అది చాలా బాగా కనిపించిందండి. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి సాంగ్ ఎంత చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చాలా బాగా ఖర్చు పెట్టారు. అండ్ ఆబ్వియస్ గా నిఖిల్ కూడా బాగానే చేశాడు, డాన్స్ బాగా చేస్తాడు కాబట్టి. అండ్ నైని కూడా చాలా క్యూట్ గా చేసింది. అండ్ అందరు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఒక ఎలా చెప్పాలంటే ఒక పెద్ద సినిమాలో ఒక మంచి కమర్షియల్ సాంగ్ చూసిన ఫీలింగ్ అనిపించింది నాకు. చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ అందరికి. ఎస్, మానస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పట్టు పట్టు చీర. అండ్ నిఖిల్ అండ్ నయని పావని హ్యావ్ డన్ రియలీ వండర్ఫుల్ జాబ్. కొరియోగ్రఫీ చాలా బాగుందండి, ట్యూన్ కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్. టీమ్ మొత్తం కూడా అంటే యూ క్యాన్ అబ్జర్వ్ దట్ ఒక న్యూ టీమ్ లాగా అనిపించలేదు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ ఆల్బమ్ సాంగ్స్ లాగా అనిపించింది. సో ఐఎమ్ ష్యూర్ దట్ ఫర్ దిస్ దసరా పట్టు పట్టు చీర is going to be nice chart buster and everybody is going to love it. Do share and do appreciate న్యూ టాలెంట్. సో డెఫినెట్ గా అందరు కూడా దీన్ని బాగా షేర్ చేసి మంచి వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మానస్ గారు. శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో, అందరికీ నమస్కారం అండి. నిజంగా పట్టు చీర నిజంగా చాలా బాగుంది. నిఖిల్ సార్ గురించి ఏం చెప్పాలి, ఆయన డాన్స్ బాగానే చేస్తారు. బట్ ఈ రోజు వీడియో సాంగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, అది నిజంగా దాంతోనే మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి అనుకున్నా. బికాజ్ ఆ యాంగిల్ నేనైతే ఎప్పుడు చూడలేదు నిఖిల్ గారిది. అదే మీరు చూసారు సార్? లేదు, చూడలే. అదే ఫస్ట్ అదే షాట్ అదే చూస్తున్నారు కదా, మీరు చూడలేదా? మీరు కూడా అదే చెప్పారు కదా. అదే సార్. సో సో నిజంగా చాలా బాగా చేశారు నిఖిల్ సార్ అండ్ నైనిమా మేడం.
యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ వీడియో సాంగ్ కంప్లీట్లీ చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్ కూడా నిజంగా చాలా బాగుంది. సాకేత్ సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ నిజంగా చాలా బాగా చేశారు. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పట్టు పట్టు చీర చూడండి, షేర్ చేయండి. అండ్ ప్రొడ్యూసర్ సార్ యాక్చువల్లీ ఏం అందరూ అన్ని మాట్లాడేశారు సార్. మీరు నిజంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు దీనికి. అండ్ అది విజువల్లో కనిపిస్తుందండి. ప్లీజ్ అది విజువల్లో నిజంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్రాండ్ విజువల్స్ అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ ని పెట్టి, అంతమంది డాన్సర్స్ పెట్టి నిజంగా చాలా బాగుంది. ఎవరు అంత పెట్టరు వీడియో, ఎస్పెషల్లీ యూట్యూబ్ కోసం, యూట్యూబ్ వీడియో సాంగ్ కోసం ఎవరు అంత ఖర్చు పెట్టారు. మీరు నిజంగా అంత ఖర్చు పెట్టారు. అండ్ నేను ఒకసారి సాదిక్ సార్తో మాట్లాడాను. సో వీ స్పోక్ అబౌట్ దిస్ సాంగ్ బిఫోర్. సో నిజంగా చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ సార్, యూ డోంట్ మైండ్ అబౌట్ ఎనీథింగ్. మీరు పెట్టిన డబ్బులు డెఫినెట్లీ మీకు వస్తాయండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో నైనికని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్, నమస్తే అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ అందరు ప్రొడ్యూసర్ గారు టెన్షన్ పడుతున్నారు అంటున్నారు, కానీ మీరు ఏం కంగారు పడకండి. సాంగ్ లో ఆబ్వియస్లీ ఇట్స్ డెఫినెట్లీ అ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ద కొరియోగ్రఫీ. నాకు చాలా నచ్చింది. నేను ప్రతి స్టెప్ ఇది నేను చేయాల్సింది బికాస్ ఇట్ మేక్స్ యూ వాంట్ టు డాన్స్. సో అదే Monica recreation. So obviously Nikhil Anna, you did a very great job, but I have to talk about Naini because నాకు తెలుసు పెద్ద కటౌట్ తో డాన్స్ చేయడం ఎంత కష్టమైన. అన్న మొత్తం మూవ్ తో డాన్స్ చేస్తూ ఉంటారు. ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని డాన్స్. షీ మేడ్ సార్ పోటీగా కాంపిటీషన్ గా యూ డిడ్ ఇట్. అండ్ ఐ వాజ్ డెఫినెట్లీ లుకింగ్ అట్ హర్ ఓన్లీ. షీఈస్ లుకింగ్ ఫ్యాబులస్ ప్రతి స్క్రీన్ లో. అంటే అలాంటి సాంగ్ పాడినప్పుడు ఒక అందమైన అమ్మాయి. And I don't know why, I just felt really wonderful looking at her. She did a very good job. Congratulations to the whole team. All the best Anna. And తొందరగా మీరు పెద్ద స్క్రీన్ లో ఇంకా హీరో అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. Everyone please enjoy the song and please watch the song on your YouTube channels. And thank you Bangarums. All right, thank you, so sweet of you. Yes, అమర్దీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాము. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు అందరూ ఒకటి మర్చిపోయారు, ఇక్కడ అందరు మాట్లాడుతున్నారు కానీ సాకేత్ అన్న గురించి ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ సాకేత్ అన్న నేను వినలేదా? నేను చెప్పే పాయింట్ ఎవరు చెప్పారు సాకేత్ అన్న అంటే, సాకేత్ పాడిన ఫస్ట్ సాంగ్ జెరీ జెరీ టు మానస్, సెకండ్ కుమారి నాకు, ఇప్పుడు పట్టు పట్టు చీర నిఖిల్ గేడి. సో మా ముగ్గురికి 3 హిట్లు ఇచ్చేసావు. అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ నా ఫస్ట్ హీరోయిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఎలాగో లావ్ అవ్వదు, ఇలానే ఉంటది. డాన్స్ ఎలాగో ఇరగదీస్తుంది. అండ్ అందరు చెప్పిన విధంగానే ఎప్పుడు అద్దాలు తిని మావాడు అద్దాలు తీశాడు. మాకు అది చాలా ఆనందంగా ఉంది. విజిల్స్ వేసాను కింద నుంచి. సో ఆడియన్స్ మీరు కూడా అద్దాలు తీసి నిఖిల్ని చూసి విజిల్ వేయండి. అండ్ మోర్ ఓవర్ హుక్ స్టెప్స్ చాలా బాగున్నాయి. బాగా లిఫ్ట్ చేసి చేసావు కదా స్టెప్. ఆ స్టెప్ నాకు స్పెసిఫిక్ గా నాకు బాగా నచ్చింది. ఈ సాంగ్ అరే సరే ప్రొడ్యూసర్ గారు నెక్స్ట్ మా అందరితో చేశారండి. మా అర్జున్ అన్న మిగిలిపోయారు. సాకేత్ అన్న ఆయన కూడా ఒక హిట్ ఇచ్చేసావంటే సో ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. చాలా బాగా ఖర్చు పెట్టి చేశారు. సో ఆ గ్రాండియర్ నీటికి కనిపిస్తుంది. సో ఆల్ ద బెస్ట్. సూపర్ బా. యా సూపర్. థ్యాంక్ యూ అమ్మా. రైట్, ఏం చెప్పారు? రాను బొంబాయికి రాను ఈ సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, మరి ఆ సాంగ్ లో డాన్స్ చేసి మనందరినీ ఎంటర్టైన్ చేసిన లిఖితాని మనం ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సాదిక్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే. సజెస్ట్ చేసింది మీరే అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ హోల్ టీమ్ కి ఆల్ ది బెస్ట్.
మిమ్మల్ని అంటే నేను ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ సో ప్రౌడ్ టు బి హియర్. ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఈ సాంగ్ లో ఇంకొక క్యామియో ఉన్నారు, నాని పటేల్ గారు. మరి ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అందరికీ, నా పేరు నాని పటేల్. ఎక్కువ గుర్తింపు లేకున్నా కానీ కొన్ని లవ్ఫుల్ సాంగ్ చేశాను. సో ఈ సాంగ్లో నాకు ఛాయిస్ ఇవ్వడం చాలా అదృష్టం అనే చెప్పాలి. మా ఫ్రెండ్ సాదిక్ గారు సాంగ్లో చేస్తావా అని అడిగినప్పుడు చేస్తా అంటే, ఒకసారి ప్రొడ్యూసర్ వాళ్ళని కూడా అడగమంటే వాళ్ళు కూడా ఓకే చేయండి, మంచిగా నీకు కూడా నేమ్ వస్తే మంచిదే కదా అని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అందరికీ. ఇంత పెద్ద సాంగ్లో నాకు ఛాయిస్ ఇచ్చినందుకు మెయిన్గా చాలా చాలా థ్యాంక్ యూ. సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ సాంగ్ కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. రైట్, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఎవరంటే ఆయన ఎప్పుడు సింగిల్ గా ఉండరండి, ఎప్పుడు సింగిల్ గా ఉండరు. పక్కన నిఖిల్ గారైనా ఉండాలి, లేకపోతే ఇంకెవరైనా ఉండాలి. ఇప్పుడు సో పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్. ఓకే, సాంగ్ చాలా బాగుంది. ఓకే, సాంగ్ చాలా బాగుంది బ్రో, చాలా బాగా పాడారు మీరు. అండ్ నీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండ్ నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఓకే, కెమెరా చెప్పారా? సో నిఖిల్ ది స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండ్ నేను ఇది ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంకా చీరలు చాలా బాగున్నాయి దాంట్లో. ఏలేదా పట్టు పట్టు చీర అని చెప్పారు మరి సాంగ్ ఏంటి టైటిల్ ఎవరు పెట్టింది అది సాంగ్ కి? అండ్ చాలా బాగుంది బ్రో ఇది సాంగ్. మీరు ప్రొడ్యూసరా? ఓకే, ప్రొడ్యూసర్. చాలా బాగుంది. డైరెక్టర్ నైస్, చాలా బాగుంది బ్రో, నైస్, చాలా బాగుంది. ఎంజాయ్ చేసా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన 6 అడుగుల అందగాడు, బిగ్ బాస్ టైటిల్ విన్నర్, మరి ఈ పట్టు పట్టు చీర సాంగ్ హీరో నిఖిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇక్కడి నుంచి కళ్ళ చూడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ each and everyone for coming here, spending your time. Mainly thank you so much Kumar and Rahul garu iddaru nannu nambi album song ki select chesinanduku. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి టెన్షన్ లేదు. ఫస్ట్ టైం పెట్టిన మనస్ఫూర్తిగా పెట్టారు. దానికి మనస్ఫూర్తిగా ప్రతిఫలం దేవుడు ఇచ్చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎక్కడ తప్పు చేసామో తెలిసి మనం ఇంకా ముందు అడుగు గట్టిగా వేస్తామని నమ్ముతూ మనం ప్రయత్నం ఆపము అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎప్పుడు మీరు నాతో ఉంటారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉంటారని కాబట్టి ఆ ధైర్యంతో నేను ఇంకా ఒక అడుగు వేస్తూనే వెళ్తా. నన్ను ఇంకా వెనకాల నుంచి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జనాలకి, థ్యాంక్ యూ మీడియా బంధువులకి. లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాకేత్. I wanted to work with you and we are going to work another song which we are doing. Thank you so much. You gave the best song till now which I have heard or had in my life. Thank you so much. It was nice, very very nice working with you, Naini. It was fun on sets and thank you so much coming and joining your hand with us. Sadik, thank you for giving a good frames, oka manchi
ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏం కావాలో మనం ఏమనుకున్నామో అది ఇచ్చి అక్కడ అది మనకి కంప్లీట్ అయ్యేదాకా యూ డెంట్ గివ్ అప్. థ్యాంక్ యూ కొరియోగ్రాఫ్ గారు, మెయిన్లీ ఈశ్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అనాలి. కొన్ని చోట నేను కష్టం మాస్టర్ అవ్వదు మాస్టర్ అంటే అవుతుంది సార్, మనం చేయొచ్చు సార్ అని ఎంజాయ్ చేస్తూ నా మీద ఉన్న కోపం కూడా పాపం డాన్సర్స్ మీద చూపిస్తూ నాకు ఏం చెప్పకుండా థ్యాంక్ యూ అంటే మనం ఎన్నోసారి టేక్ చేసినప్పుడు జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ కోపం నన్ను చూపించకుండా సపోర్ట్ చేసినందుకు. మీకు ఎలా అర్థమైంది? అర్థమైంది సార్, మనం ఇండస్ట్రీ చేస్తూనే ఉన్న పక్కన తిట్టే అలవాటు మన వాడికి తిట్టారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నా మీద కోపం పడకుండా నాకు ఛాన్స్ ఇచ్చి నాకు పుష్ చేసినందుకు లిఖిత అండ్ నాని థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇద్దరు వచ్చి ఒక బూస్టప్ ఇచ్చి మా సాంగ్ ని support from your heart. Thank you so much. And each and everyone, thank you mana music director Kalyan gariki for giving such a good beat and such a good song. Thank you so much. Thank you so much anchor gariki. Thank you so much andariki మీ టైం తీసి నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సీరలతోని పై సొకులతోని పట్టి సీరలతోని పై సొకులతోని అందం రాదు పిల్లో నీకక్కర్లేదు పిల్లో అందం రాదు పిల్లో నీకక్కర్లేదు పిల్లో. థ్యాంక్ యూ. Right, thank you so much. That was wonderful, Saket garu. Yes, ఈరోజు పట్టు చీర సాంగ్ లాంచ్ కాబట్టి మన నైని పావని గారు పట్టు చీర కట్టుకొని వచ్చేసారు. అండ్ మంచి డాన్సింగ్ క్వీన్, అలాగే స్మైలింగ్ క్వీన్, బ్యూటిఫుల్ నైని పావని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అందరికి. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి అండ్ లాంచ్ వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ పాప్కార్న్ మ్యూజిక్ ఫర్ చూసింగ్ మీ. ఇది నా ఫస్ట్ ఫోక్ సాంగ్. సో నేను ఎప్పటి నుంచి ఫోక్ సాంగ్ చేయాలని చెప్పి చాలా ఆశపడుతుండే. బట్ వెన్ ఐ హర్డ్ దిస్ సాంగ్ ఇట్ వాజ్ సో అమేజింగ్. నాకు విన్నగానే ఐ వాంట్ టు డూ ఇట్ అని నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ సాకేత్ గారు. సాంగ్ వండర్ఫుల్లీ. అండ్ మా డైరెక్టర్ గారు, హీ వాజ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. నాకైతే ఆ కాన్సెప్ట్ అవ్వచ్చు అండ్ టోటలీ ఎవ్రీథింగ్ అండ్ ఐ లవ్ ఇట్. మా ఈశ్వర్ గారు కొరియోగ్రాఫర్ గారు అయితే అసలు ఇరగదీస్తారు. నా వల్ల కాదండి ఈ సాంగ్, నా వల్ల కాదు, ఈ స్టెప్పులు నా వల్ల కాదంటే కూడా లేదు నైని గారు మీ వల్ల అవుతుంది, పక్కా మీ వల్ల అవుతుంది అని చెప్పి చేపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే సాంగ్ చాలా నచ్చింది. మీరు చూసి దీనికి మంచిగా షేర్ చేస్తారు, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నిఖిల్. అలా కాదు, నిఖిలే మెయిన్. సో ఇంత టాల్ ఉన్నాడు ఈ అబ్బాయి పక్కన నేను ఎలా డాన్స్ చేయగలుగుతానో అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ సో ఈజీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ స్టెప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ సింక్రనైజ్ అవ్వడం అవన్నీ కూడా చాలా మంచిగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ నువ్వు అంత బాగా చేయడం వల్లే సాంగ్ కూడా అంత బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నైని పావని గారు. మరి ఈ సాంగ్ లో ఫీమేల్ సింగర్ కీర్తన గారు కూడా వచ్చారు. సో లెట్ మీ ఇన్వైట్ కీర్తన గారు ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్. తప్పకుండా. సారీ, కొంచెం హెల్త్ బాగాలేక లేట్ అయింది. సాకేత్ లాస్ట్ మినిట్ లో కాల్ చేయగానే వచ్చేసా. అది చెప్పలేను నేను. ఇవాళ అందరి సమక్షంలో ఒక్క మాట చెప్తున్నా. మేమిద్దరం పాడిన ప్రతి సాంగ్ బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. మా కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్స్ అన్ని. అలాగే ఒక్క లైన్ పాడదామా మీరు వస్తే? ఓకే, నేను పాడేస్తా. పట్టు సీరగట్టు కొనొచ్చినార పట్టు సీరగట్టు కొనొచ్చి పట్టు కోర పిలగో చెయ్యి పట్టు కోర పిల్లగా ముద్దులెట్టు కోర పిలగో ముద్దులెట్టు కోర పిల్లగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కళ్యాణ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సాదిక్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారు, ఇంకా నైని పావని గారు,
అద్దరు కొట్టేశారు డాన్స్. థ్యాంక్ యూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు. ఇలాంటి సాంగ్స్ ఇంకా మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాన్స్ ఆడియన్స్ డిమాండ్ మీద ఒక డాన్స్ అంట ఎత్తుకొని చేసిన స్టెప్ అంట. మీరు అందరు సైలెంట్ గా ఉంటే వాళ్ళు డాన్స్ చేస్తారు. మీరు ఇలా అరిచి కేకలు పెడితే ఎక్కడ చేస్తారండి? రెడీయా? కాదు, నిజం చెప్తాం. మాస్టర్ మేం చేయాలని చూపించారా, ఆయన చేయాలని చేశారా నాకు అమ్మ తోడు అర్థం కాలే. నేను ఒక పక్క ఆడుకుంటున్నాను, అందరూ మిమ్మల్ని చూస్తారు. ఓన్లీ మీ ఇద్దరే చేయాలి. ఇప్పుడు ఓన్లీ నిఖిల్ వాళ్ళిద్దరే చేస్తారు. రెడీ, సౌండ్ 3, 2, 1. చలో కమ్ ఆన్. పట్టు పట్టు సీర కట్టు కొనసినారు పట్టు పట్టు సీర పట్టు వన్స్ మోరా ఏంటి? కాదు కాదు, వన్స్ మోర్ అంట. ఒకసారి వీళ్ళు ఆడాలి కదా. ఇప్పుడు ఎవరైనా మొదటిగా మీరు చేస్తారా? అమ్మో నాకు డాన్స్ లేదు. అమర్దీప్ గారు అండ్ నైని పావని గారు చేస్తారు. నాకు డాన్స్ పార్ట్నర్ యాంకర్ తో చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ లో నేను కనిపించను. రెడీ రెడీ, చలో కమ్ ఆన్ 3, 2, 1. నెక్స్ట్ ఫోక్ సాంగ్ లో వీళ్ళిద్దరిని తీసుకుంటారేమో నాకు తెలిసి, అమర్దీప్ గారిని అండ్ నైనిపా. యాంకర్ మోనికా చలో సెంటర్. నన్ను ఈవెంట్ చేసుకుని 1, 2, 3, 4 పరీక్ష ఇది లైవ్ వెళ్తుంది. తేజస్విని గారు చూస్తున్నారు, లైవ్ వెళ్తుంది ఇది. చేసేస్తారు వీళ్ళు. సౌండ్ నెక్స్ట్ ఈ సాంగ్ కి కాస్ట్యూమ్ డిజైన్ చేసింది పురుషోత్తం గారు. ఒకసారి పురుషోత్తం గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లండి, ఇందాక రాలేదు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెన్స్ పట్టు పట్టు చీర ఈ సాంగ్ చూసాం కదా. ఈ రోజు లాంచ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులు ఇంత పేషెన్స్ తో ఇంత ఎంటర్టైన్ చేశారు మా అందరికి. అండ్ అలాగే ఆడియన్స్ మీకు కూడా. అండ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.